అందరికీ నమస్తే. ముందుగా బల్లభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని ఒక సామెత ఉంది. ఆ సామెతను ఈనాటి అధికారులందరూ కూడా, ప్రభుత్వ శాఖలో పనిచేసే అధికారులందరూ కూడా ఆ సామెతను పక్కగా ఫాలో అవుతున్నారు. ఏంటి ఈ విషయాలు అనే విషయాలను మనం చర్చించే ముందు ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే ఈ అవినీతి అధికారులు ఎలా మోసం చేస్తున్నారు, ఎలా లంచాలు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, ఎక్కడెక్కడ తీసుకుంటున్నారు అనే అనేక విషయాలు ఎందుకంటే వీళ్ళు ఎంతో కష్టపడి పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సంపాదించి ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ పేద ప్రజల రక్తాన్ని ఎలా పీడిస్తున్నారు అనే విషయాలు మరి అందరికీ తెలియాలి కదా. అందరికీ తెలియాలంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలి. షేర్ చేయండి. అందరికీ షేర్ చేస్తేనే వీళ్ళ భాగవతం ఏందో కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు. సో వేలాది రూపాయల వేతనాలతో పాటు అడ్డదారులో వచ్చి అవినీతి సొమ్ముతో అందాలం ఎక్కుతున్నారు ఈ ప్రభుత్వ శాఖలో పనిచేసినటువంటి అధికారులు. అవినీతికి పాల్పడకుండా విధులు నిర్వహించే వారి సంఖ్య చాలా చాలా తక్కువ. కొంతమంది అధికారులు కూడా నీతి నిజాయితీతో కూడా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ సంఖ్య 100లో కేవలం 10% మాత్రమే. ఇలాంటి వారి కడుపు మండి. ఎందుకంటే లంచం ఇచ్చే వాళ్ళు కూడా అధికారుల ప్రలోభాలకు గురై వాళ్ళ కడుపు మండి ఏసీబీ అధికారులకు ఫోన్ చేసి వాళ్ళని పట్టిస్తూ ఉన్నారు. చాలా మంది మాత్రం డబ్బులు ఇచ్చి పనులు చేసుకుంటున్నారు. నాకు ఈ పని కావాలి, ఎంత కావాలి చెప్పు అని పని చేయించుకుంటున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. అవినీతి అధికారులపై ఫిర్యాదు చేయండి, చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు చెబుతా ఉన్నారు. కొందరు మాత్రమే వారిపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తా ఉన్నారు. అయితే అందరూ కూడా 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయండి అంటే కూడా అధికారులు చెబుతా ఉన్నారు. ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వారి పేర్లను కూడా గోప్యంగా ఉంచుతామంటున్నారు. అంటే ఎవరికి ఎక్కడ బహిర్గతం చేయము. ఫిర్యాదు చేసిన వాళ్ళ పేర్లు కూడా ఎవరికి బహిర్గతం చేయము. మీరు స్వేచ్ఛగా దర్జాగా మీరు ఫిర్యాదు చేయవచ్చు అంటూ కూడా అధికారులు చెబుతా ఉన్నారు. అయినా చాలా మంది మనకెందుకులే అని వెనుకబడుతున్నారు. వద్దులే, మనకెందుకు పోయేది, వాడు తీసుకుంటే తీసుకొని, లంచం తీసుకుంటే ఏమవుతుంది, పని చేస్తలేడా, మనకు పని కావాలి, పైసా ఏముంది అనే చాలా మంది కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఒకే రోజు పలు శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారాలు నిర్వహిస్తున్నటువంటి అధికారులు ఏసీబీకి పట్టుబడడం జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వారంలోనే ఏదో ఒక ప్రాంతంలో అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడడం మామూలుగా అయిపోయింది. తాజాగా ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 3 అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఆమన్గల్ మండలం తహసీల్దార్ లలిత, అదేవిధంగా సర్వే రవిలు పాస్బుక్ లో ఉన్నటువంటి తప్పులను సవరించేందుకు ఒక రైతు నుంచి 50,000 డిమాండ్ చేశారు. అంటే అందులో ఉన్నటువంటి తప్పులను సవరించేందుకు పాస్బుక్ లో ఉన్నటువంటి కొన్ని మార్పు చేర్పులు చేసేందుకు కూడా ఆ రైతుల నుండి 50,000 డిమాండ్ చేయడం జరిగింది. రైతులు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? రైతులు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగాల? నెలకు 1,00,000 రూపాయల జీతం ఉంటుందా రైతులకు? ఏమన్నా వీళ్ళకు లేదా? తహసీల్దారులకు లేదా? నెలకు 1,00,000 రూపాయలు, 70,000, 80,000 సర్వేయర్లకు లేదా? ఉంది కదా. మరి ఎందుకండి లంచాలు తీసుకోవడం? వీళ్ళని పట్టిస్తేమన్నా ఇదే ఉందా? బరాబర్ పట్టించాల్సిందే, చుక్కలు చూడాల్సిందే. పట్టిస్తే జైల్లో చిప్పకూడు తినాల్సిందే. ఇలాంటి అవినీతి అధికారులకు డబ్బులు ఇచ్చిన రైతులకు న్యాయం జరగడం లేదు. అయినా కూడా కొంతమంది రైతులు, అయ్యా సారు కాలు మొక్కుతారు, నా పని చేయించు, నా పాస్బుక్ లో ఇది ఉంది, నాది అది ఉంది అని
తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ పైసలు ఇస్తే కూడా అధికారులు కనికరించడం లేదు. పైగా పనులు చేయకపోగా మరో 50,000 ఇస్తేనే కరెక్షన్ చేస్తామని, అదనంగా పైసలు ఇస్తేనే కరెక్షన్ చేస్తామని కూడా అధికారులు రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న దాఖలాలు మనకి ఎన్నో కోకోలలో కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ. సో విసుగు చెందిన ఆ రైతులు కూడా డైరెక్ట్గా 1064కు ఫోన్ చేసి అధికారులకు ఫిర్యాదు చేయడంతో రైతుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ లలిత, సర్వేయర్ రవిలను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కు పంపించడం జరిగింది. సో ఇదే కాకుండా నిన్న బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి సీనియర్ అసిస్టెంట్ రమేష్ 15,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డాడు. ఇంటి నంబర్ కేటాయించేందుకు ఆయనకు 15,000 డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకుంటూ ఏసీపీకి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన తాండూరు మున్సిపల్ కార్యాలయంలో అలజడి రేగింది. ఏసీపీ అధికారుల రంగప్రవేశంతో మున్సిపాలిటీలోని అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. క్షణాల్లో మున్సిపల్ కార్యాలయం ఖాళీ అయ్యింది. మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మాత్రం తన గదిలోనే డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి రుణాల పంపిణీకి సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేస్తూ కనిపించారు. ఏసీపీకి పట్టుబడ్డ రమేష్ పదవీ కాలం మరో ఏడాదిలో ముగియనుంది. ఆలోపే అవినీతి అధికారులకు పట్టుబడడంతో ఆ అధికారి ఊచలు లెక్కిస్తా ఉన్నాడు. అవినీతి అధికారులకు ఆ ఇద్దరు అడలే. అవినీతి అధికారుల విషయంలో కొందరు ధైర్యం చేసి ఏసీబీకి అధికారులకు పట్టిస్తున్నారు. గతంలో రంగారెడ్డి జిల్లాలో ఎర్రంగూడ గ్రామానికి చెందినటువంటి ముత్యం రెడ్డి ఏకంగా డజన్ మంది అధికారులకు ఏసీబీకి పట్టించాడు. జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డిని గత ఏడాదిన్నర క్రితం కూడా ముత్యం రెడ్డి ఏసీబీకి పట్టించడం జరిగింది. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందినటువంటి ఇర్షద్ కూడా అవినీతి అధికారులను హాడలెత్తిస్తున్నాడు. 2 ఏళ్ల కాలంలో ఏకంగా ఇద్దరిని పట్టించి షబాజ్ అనిపించుకుంటున్నాడు. గత మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయిన ఇర్షద్ తన వార్డు పరిధిలోని సర్వే నెంబర్ 26లో ఒక షెడ్ నిర్మాణం చేసుకున్నాడు. ఈ షెడ్డుకు ఇంటి నెంబర్ కేటాయించాలని మున్సిపల్ రెవెన్యూ విభాగంలోని అధికారి ఆర్ఓ రమేష్ను కోరారు. 20,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని చివరికి 15,000కు ఒప్పందం కుదిరింది. అయితే ఆర్ఓ లంచం డిమాండ్ చేయడంతో ఇర్షద్ ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం లంచం కింద 15,000 తీసుకుంటూ ఆర్ఓ రమేష్ దొరికిపోయారు. 2 ఏళ్ల క్రితం కూడా ఇర్షద్ మున్సిపల్ సబ్ రిజిస్ట్రేషన్ ఏసీబీకి పట్టించారు. తాజాగా మున్సిపల్ ఆర్ఓను ఏసీబీకి పట్టించడం గమనార్హం. ఇది అవినీతి అధికారుల భాగోతం. ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ ఏ పనికైనా కూడా డబ్బులు డిమాండ్ చేస్తే, డబ్బులు తీసుకుంటే వెంటనే 1064 నంబర్కి ఫోన్ చేయండి. మీ పేర్లు కూడా అధికారులు గోప్యంగా ఉంచుతారు. ఎవరికి ఎక్కడ కూడా బయట పెట్టే దాఖలాలు ఉండవు. దర్జాగా మీ పని చేయించుకోండి. ఇలాంటి అవినీతి రహిత అధికారులను ఊచలు లెక్క పెట్టాల్సిందే. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.